హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము హైదరాబాద్ టు గోవాకి వెళ్తున్నాము. మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీని మాత్రం మంచి దొరుకుతుంది. మేము గోవాలో ఎలా సెలబ్రేషన్ చేసినామో అవన్నీ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. కూకట్పల్లి నుంచి ముపుసా బస్ స్టాప్ దగ్గర దిగాలి మేము. గోవా ముపుసా బస్ స్టాప్ దగ్గర. అలా అక్కడ నుంచి ముపుసా నుంచి అరుపోరా అనే ఏరియాలో దిగాలి. ఆ అరుపోరా ఏరియాలోనే మా రూమ్ అనేది బుక్ అయింది. 1 కిలోమీటర్ నడుచుకుంటా బై వాక్ వెళ్ళాలి మా రూమ్ కాడికి. అయితే మేము రూమ్కి చేరుకున్నాము. రూమ్కి చేరుకున్న వెంబటనే ఫ్రెష్ అయిపోయి లైట్గా డిన్నర్ కూడా చేసుకున్నాము. ఆ డిన్నర్ కూడా మేమే ఎగ్స్ ఇంకా ప్లస్ రైస్ అన్ని చేసుకొని ఎగ్ కర్రీ చేసుకొని డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తొందరగా బాగా బీచ్కి వచ్చేసినాము. అక్కడ లాగ్ తీయడానికి అయితే కుదరలేదు, టైం సరిపోలేదు. బాగా బీచ్కి వచ్చేసి కంప్లీట్గా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మంచి డీజే దగ్గరికి వెళ్ళినాము. పబ్కి వెళ్ళి ఓపెన్ పబ్లో ఫుల్గా ఎంజాయ్ చేసినాము. అక్కడ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. వ్యూ మాత్రం నైట్ వ్యూ ఎక్సలెంట్గా ఉంది. రూమ్ దగ్గర నుంచి బాగా బీచ్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా? మీ సపోర్ట్ వల్ల అయితే మేము మంచిగా గోవాలో ఎంజాయ్ చేస్తున్నాము. మీ సపోర్ట్ వల్ల మాకు మానిటైజేషన్ అయిపోయింది మా ఛానల్. ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ మానిటైజేషన్ వల్ల మేము అయినందువల్ల ఈ గోవాకి వచ్చే సెలబ్రేషన్ చేసుకున్నాము. ప్లస్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి ప్లస్ హ్యాపీ కల్మ. ఇక్కడ మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను గోవాకి. ఈ గోవాలో ఎలా ఉంటుంది, కలంగుట్ బీచ్ ఎక్కడ దగ్గరలో ఉంది, ప్లస్ బాగా బీచ్ దగ్గరలో ఎక్కడ ఉంది, ఇవన్నీ రూమ్ ఎక్కడ తీసుకున్నాం మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇటు ఉంటుంది. ప్లస్ మేము ఇక్కడ చూడండి ఒకసారి, మా ఫ్రెండ్ ఆల్రెడీ డిన్నర్కి ప్రిపేర్ చేస్తుండో. హాయ్, ఇగో కూరగాయలు కట్ చేస్తుండే ఇక్కడ. ఇక్కడ ముంగండి, ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరు కూడా ఏం చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అలీబాయ్ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తుండో. ఇక మా యాదిరెడ్డి మొత్తం చికెన్ వాచ్ చేస్తుంటాడండి. ఇవాళ మా యాదిరెడ్డి మొత్తం చికెన్ ప్రిపేర్ చేస్తున్నావు. మా చికెన్ బిర్యానీ చేస్తున్నావా? చికెన్ బిర్యానీ చేస్తున్నావు కదా? చికెన్ బిర్యానీ కదా? చికెన్ బిర్యానీ. నువ్వేం చేస్తున్నా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మేము కిచెన్ అరేంజ్ చేసుకున్నాము. బయట తింటే అంత హెల్దీ ఫుడ్ ఉండదని చెప్పేసి మేమే ప్రిపేర్ చేసుకుంటాము ఇక్కడ కంప్లీట్ గా. మార్నింగ్ 8 o'clock అయితే లేచినాము. నైట్ అయితే లేట్ అయిపోయింది, అయినా సరే మార్నింగ్ 8 o'clock లేచి ఇక ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం ప్లాన్ చేసుకున్నాము. ఇక ఫుడ్ అనేది ఇక డైరెక్ట్గా కంప్లీట్గా చికెన్ బిర్యానీ చేసుకుందాం ప్లాన్ చేసినాము. చికెన్ బిర్యానీ మా ఫ్రెండ్స్ వండుతారంటే సరే అని చెప్పేసి ఇక చికెన్ మార్నింగ్ వెళ్ళి చికెన్ తెచ్చేసినాము. చికెన్ తెచ్చేసి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చేసినాము. ఇంట్లో పని చేయమంటే చేయరు కానీ బాగానే చేస్తురా. ఇంట్లో పని చేయమంటే చేసాను కాదు కదా, చికెన్ అన్ని అడుగుతుంది. ఓకే రైట్, చికెన్ బిర్యానీ రెడీ. లెగ్ పీస్ వచ్చిందా కాదు, లెగ్ పీస్. గోవాలో చికెన్ ప్రిపేర్ చేస్తుండే యాదిరెడ్డి. బాగా కలిపా, మంచిగా మసాలా కలిపినా. ప్లస్ మేము ఎలా బయలుదేరినాము అందుకన్నీ కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలో ఇస్తాము. ఓకే ఫ్రెండ్స్, మా రూమ్ చూడండి. తీసుకున్న రూమ్ అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇదైతే 2 BHK రూమ్. దీని ప్రైస్ వచ్చేసి పర్ డే 5,000 అనమాట. బీచ్కి దగ్గరలో ఉండాలని చెప్పేసి ఈ రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ రూమ్ తీసుకున్న ఏరియా పేరు అయితే అరుపోరా అనే ఏరియా. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ బాగా బీచ్ ఉంటుంది. మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ రూమ్లో మాత్రం ఫెసిలిటీస్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. ఈ రూమ్లో ఏసీ ఉంది, ఇంకా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, స్టవ్, క్రాకరీ ఐటమ్స్, ఓవెన్ అన్ని కంప్లీట్గా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని, కుకింగ్ ఐటమ్స్ అన్ని కంప్లీట్గా ఉంది ఫ్రెండ్స్. 12th డేట్న మొన్న బయలుదేరినాము బస్లో బయలుదేరి నిన్న నైట్ వచ్చే వరకు ఇక్కడ నైట్ అయింది, 7 అయింది. 7 o'clockకి రూమ్లో చెక్ఇన్ అయిపోయి రూమ్లోకి వచ్చేసి కంప్లీట్గా రాత్రి బాగా బీచ్ వెళ్ళినాము. నైట్ వ్యూ సరిగ్గా ఉండదని చెప్పి బాగా బీచ్లో సరిగ్గా వీడియోస్ తీయలేదు. ఇక మార్నింగ్ ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వేసిన తర్వాత ఇందాక చూపించాను కదా కిచెన్లో అందరు మా ఫ్రెండ్స్ అందరూ చికెన్ బిర్యానీ ఇంకా అవన్నీ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాం.
ఇక వాళ్ళు చికెన్ బిర్యానీ ప్రిపేర్ అవుతుంటే మనం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేస్తాం మా ఫ్రెండ్స్ పాటు. గోవా జైల్ ఫోర్ట్కి వచ్చినాం. గోవా జైల్ ఫోర్ట్ బైక్ రైడింగ్. గోవా జైల్ ఫోర్టు. ఈ గోవాలో జైలు ఉంది ఒకటి ఫోర్టు. ఆ ఫోర్ట్లో చూడడానికి వచ్చినాము. వచ్చి ఇక్కడ మీద ఎస్పై అయితే రెంట్ తీసుకున్నాము. ఇది ఫర్ డే వచ్చేసి 500 రూపీస్. మేము 2 days లెక్క బుక్ చేసుకున్నాము. 2 days లెక్క బుక్ చేసుకుంటే 450 రూపీస్ లెక్క ఇస్తా అని చెప్పారు. 2 days బుక్ చేసుకున్నాం మేము. గోవా జైల్ ఫోర్ట్. 2-wheeler అయితే సైడ్కి పార్క్ చేసినాము. పార్కింగ్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ ప్లస్ జైల్ ఫోర్ట్ అనే ఎంట్రీ టికెట్ కూడా ఉంది దానికి. ఆ ఎంట్రీ టికెట్ ఫీజు వచ్చేసి ఫర్ హెడ్ 200 రూపీస్ ఉంది. దాని లోపల ఏమేమి ఉన్నాయి అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్లో వచ్చేసి చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు. ఈ స్టాల్స్లో మొత్తం జ్యువెలరీ ఐటమ్స్, బ్యాగ్స్, ఇంకా చైన్స్, అంటే డిఫరెంట్ టైప్ స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్తో సంబంధించిన ఐటమ్స్ అన్ని, జ్యువెలరీస్ ప్లస్ రింగ్స్, క్లిప్స్, ఇవన్నీ సంబంధించిన చిన్న చిన్న అరేంజ్ చేసారు ఇక్కడ. ఇక స్టాల్స్ సపరేట్ స్టాల్స్ పెట్టారు. ఇది నాకు తెలిసి ఎవ్రీ వీకెండ్లో లేకపోతే అలా పెడతారు అనుకుంటా. ఇక్కడైతే అంటే స్టాండర్డ్ స్టాల్ అయితే కనిపించట్లేదు. తర్వాత ఇక్కడ ఒక షో జరుగుతుంది. ఇక్కడ మ్యూజికల్ షో కానీ లేకపోతే కొంచెం సర్కస్ టైప్లో ఉన్న షో అయితే జరుగుతుంది. ఇక్కడ సైక్లింగ్ చేయడము ప్లస్ రోప్ మీద నడవడము ప్లస్ బాల్స్ జగ్లింగ్ ఉంది కదా, ఈ బాల్స్ కూడా ఇట్లా చేయడం అనేది కొద్దిగా పెట్టారు ఇక్కడ జైల్లో. కొద్దిగా ఎవరైనా వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పేసి పెట్టారు. చూడడానికి అయితే మంచి అనిపించింది. మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినాము. కానీ అతనిలాగా చేయాలంటే మా వల్ల అవ్వట్లేదు. ప్రాక్టీస్ చేసినాం మేమైతే. హాయ్ ఫ్రెండ్స్, గోవా జైల్ ఫోర్ట్. ఫోర్ట్ నుంచి ఆ బీచ్ చూస్తే ఎక్సలెంట్గా ఉంది. వ్యూ మాత్రం అదిరిపోయింది. ఈ వ్యూ చూడండి ఫ్రెండ్స్, బీచ్ ఎంత నీట్గా క్లియర్గా చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇదే జైలు. ఇక్కడ చూడండి, గోవా జైలు ఎలా ఉంటుంది. ఇలా అన్ని చిన్న ఉన్నాయి. ఇంత చిన్న జైలు ఎట్లుంటారేమో. బాగుందా జైలు? రండి. ఇది పెద్ద జైలు అనుకుంటా. ఇక్కడ నుంచి చూడడానికి అయితే వ్యూ మస్తు ఉంది. చాలా బాగుంది. ఒక మనిషిని ఎలా శిక్షిస్తున్నా అనేది కనబడుతుంది ఇక్కడ. బాగుంది. ఇక్కడ లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. లైటింగ్ కానీ చిన్న జైల్ లాగా ఉంది. లోపలికి రూము. ఏంటి లాక్ ఉంది? అది లాక్ ఉంది. జైలు అయితే చూడడానికి ఏముంది, చాలా చిన్నగా ఉంది. భయంకరంగా చాలా చర్చ్ జైల్.
ఇది పట్టుకరా టైర్డ్ అయిపోయింది. ఇక్కడ లోపల మాత్రం ప్రెజెంటేషన్ అదిరిపోయింది. ఇక్కడ గతంలో జైలు ఎలా ఉండేనో దాని హిస్టరీ మొత్తం కంప్లీట్గా ఇక్కడ ప్రొవైడ్ చేసిర్రు. స్క్రీన్ మీద డిస్ప్లే మీద ఎవరెవరు ఇంతకుముందు జైలు ఉండే, ఇంతకుముందు జైలు ఎలా ఉండేనో, దాని తర్వాత ఈ జైల్లో ఎవరెవరు దీన్ని ఉండిపోయారు, ప్లస్ బ్రిటిష్ హయాంలో దీన్ని ఎలా మెయింటైన్ చేసిర్రు, దాని హిస్టరీ కంప్లీట్గా ఇక్కడ మంచి చూపించారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ స్క్రీన్ మీద మనం అక్కడ నించొని బటన్ ప్రెస్ చేస్తే మన ఫోటో అనేది క్లిప్ అయిపోయి అక్కడ సేవ్ మాత్రం అయిపోతుంది, సేవ్ అయిపోతుంది. ఇక్కడ ఎంతమంది వచ్చి ఫొటోస్ దిగారో మొత్తం కంప్లీట్గా సేవ్ అయిపోయి ఉంటుంది. రేపు మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా కూడా చూసుకోవడానికి మంచిగా ఉంది. ఇదా చెప్పు, మొత్తం ఫొటోస్ వస్తున్నాయి కంప్లీట్గా. పాత అన్ని ఫొటోస్ ఫిలిం లాగా వస్తుంది, అన్ని ఫొటోస్ అన్నీ వస్తాయి. జైలు గురించి హిస్టరీ తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుందండి. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసిండు. మనం ఏ ఫోటో మీద క్లిక్ చేసినా ఏ ఇయర్లో వచ్చింది, దాని హిస్టరీ ఏంటి, దాన్ని మెయింటైన్ చేసింది ఎవరు, ఏ బ్రిటిష్ టైంలో ఏ టైంలో ఉందని కంప్లీట్గా ఉంది. ఖైదీ నెంబర్ 2 1 2 రండి బాబు, క్యాలబ్ రా, దా ఓకే రైట్ రైట్. మీరందరూ జైలుకే, నిజంగానే జైలు ఖైదీలో ఉన్నారా మీరు? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ ఇయర్లో స్టార్ట్ అయిందో ఆ ఇయర్ కంటిన్యూగా మొత్తం హిస్టరీ మొత్తం ఉంది. దాదా ఫాస్ట్ రండి. అవ్వో టైగర్. గోవా జైలు అయితే కంప్లీట్ చేసినాం ఫోర్ట్. ఇక మేము నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మాకు క్యాండిలియం బీచ్ వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడైతే అరౌండ్లీ 4:30 అవుతుంది టైము. ఇక్కడ నుంచి ఒక 12-13 కిలోమీటర్స్ ఉంది క్యాండిలియం బీచ్కి వెళ్ళిపోయి అక్కడ నైట్ వ్యూ, మంచిగా ఈవినింగ్ వ్యూ, ఇంకా అక్కడ బీచ్ దగ్గర ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయినాము. ఇక్కడ ఇప్పుడైతే మేము బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. కానీ వెస్పా మీద వెళ్తుంటే ట్రావెల్ చేస్తుంటే అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. థ్రిల్లే వేరు ఉంటుంది. మీరు కానీ గోవాకి వస్తే 2 వీలర్లో ట్రావెల్ చేయండి, ఎక్సలెంట్ ఉంటుంది. కార్ మాత్రం తీసుకోకండి, 2 వీలర్లో ట్రావెల్ చేస్తేనే బాగుంటుంది. ట్రాఫిక్ కూడా విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. 2 వీలర్ మనకి బెస్ట్. క్యాండిలియం బీచ్ దగ్గర వెళ్తుంటే మాత్రం మధ్యలో షాపింగ్ చేయడం కూడా చేసుకోండి. చాలా అద్భుతంగా డ్రెస్సెస్ కానీ అక్కడ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఉయ్యతవ్వలు అయితే అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కడ చూసినా బార్లు, పబ్బులు, అందరూ ఎంజాయ్ చేసుకుంటూనే పోతున్నారు. అంత రిలాక్స్ అయ్యి ఫారినర్స్, చాలా మంది ఫారినర్స్ వచ్చారు. ఫారినర్స్ అయితే మంచి రిలాక్స్ కావడానికి ఇక్కడ గోవాకి వస్తారు అనుకుంటా. ఎక్కడ చూసినా ఫారినర్స్ కనబడతారు. క్యాండిలియం బీచ్. క్యాండిలియం బీచ్ అయితే దగ్గరకు వచ్చేసినాము. మేము వచ్చి 1 డే అవుతుంది కానీ బీచ్లో మాత్రం ఎంజాయ్ చేయలేండి. అసలు వాటర్లో ఆడదామంటే కుదరలేదు. ఇవాళ వాటర్లో ఎంజాయ్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయినాము. ఇవాళ నైట్ మొత్తం ఇక్కడే ఉంటాం, ఫుల్ నైట్గా ఎంజాయ్ చేస్తాం. గోవా బీచ్ అయితే సేఫ్గా ఉంటాయండి. ఆ వేవ్స్ వచ్చినా కూడా మనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా బాగుంటుంది. ఎందుకంటే మనం వైజాగ్లో చూసినాము, వైజాగ్లో వేవ్స్ వస్తుంటే శాండ్ అనేది మన కాళ్ళ కిందికి వెళ్ళిపోతుంటుంది. కానీ ఇక్కడ అట్లా మాత్రం జరగదు. శాండ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. శాండ్ అనేది రిలాక్స్ అవ్వడానికి బెంచెస్ అయితే ఎలా అరేంజ్ చేసి చూడండి. కానీ బెంచెస్ మాత్రం ఇక్కడ బెంచెస్ యూజ్ చేయాలనుకుంటే రెంట్ మాత్రం పే చేయాలండి. బీచ్ దగ్గర అయితే ఇక నైట్ ఓపెన్ పబ్ అనేది పెట్టిరు. ఇక్కడ ఓపెన్ పబ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సౌండ్ సిస్టమ్ కానీ ఆ కలరింగ్ లైటింగ్స్ కానీ ఎక్సలెంట్గా ఉంది. ఇక ఈ నైట్లో ఇక్కడ 11-12 o'clock వరకు ఇక్కడ వెయిట్ చేసి ఇక మేమైతే రూమ్ కాడికి వెళ్ళిపోదాన్ని ఫిక్స్ అయిపోయి రూమ్ కాడ బండి మీద తిరుగుతుంటే తన మజానే వేరే ఫ్రెండ్స్. బండి మీద తిరుగుతుంటే గోవాలో చుట్టూ మొత్తం
ఎక్సలెంట్. బైక్ తీసుకోవాలి, ఒకరోజు బైక్ తీసుకోవాలి, తర్వాత జిప్స్ నెక్స్ట్ డే జిప్స్ తీసుకోవాలి. అన్నీ రెంట్కి తీసుకుంటాయి, రెంట్కి మంచిగా అవైలబుల్ ఉంటుంది. కానీ గోవాలో మాత్రం మార్నింగ్ బైక్ రైడ్ చేస్తే తర్వాత ఎక్సలెంట్ ఉంటుంది. చలో రైట్. కలంగూట్ బీచ్లో వచ్చినాం. సీదా గోవా. బైక్ అయితే రెంట్ తీసుకున్నాము. బైక్లో మొత్తం రైడ్ చేసుకుని అన్ని బీచ్లు అన్నీ కవర్ చేసినాము. చాలా బాగున్నాయి బీచ్లు అయితే, అన్ని బీచ్లు కవర్ చేసినాము. కలంగూటు, కాండిలియం బీచ్, ఇంకా బాగా బీచ్ అన్నీ కవర్ చేసినాం కంప్లీట్గా. ఇప్పుడైతే వచ్చి చూడండి, ఇక్కడైతే పారాగ్లైడింగ్ ఇంకా చాలా అద్భుతమైన అడ్వెంచర్స్ అన్నీ ఉన్నాయి. రేపటికైతే మేము కంప్లీట్ బుక్ చేసినాము. రేపు స్కూబా డ్రైవ్ ప్లస్ ఇంకా పారాగ్లైడింగ్, బనానా రైడు ఇవన్నీ బుక్ చేసినాము. రేపు మా పొద్దున్నే 8 o'clock నుంచి పికప్ ఉంటుంది. మా హోటల్ నుంచి 8 o'clock పికప్ ఉంటుంది. ప్లస్ కంప్లీట్గా వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారంట. ఈవినింగ్ వాళ్ళు డ్రాప్ చేస్తారంట. మేము ఇక్కడ నుంచి 40 kilometers ఉంటుంది రైడ్ మొత్తం అంతా. సముద్రం మధ్యలో తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. సముద్రం మధ్యలో డ్రాప్ చేసి అక్కడ ఏమంటారు స్కూబా డ్రైవ్ ఉంటుంది. అది కంప్లీట్గా మొత్తం ఫుడ్ అరేంజ్ చేసిన తర్వాత 5 o'clockకి మాకు వదిలేస్తారంట. 5 o'clock అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దాబోలియా ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడ ఎయిర్పోర్ట్కి 5 o'clockకి వెళ్ళిపోతాం. ఎయిర్పోర్ట్కి అక్కడ నుంచి మన ఫ్లైట్ వచ్చేసి 2 o'clock ఉంది. 2 o'clockకి ఫ్లైట్. 2 o'clock ఫ్లైట్ ఉంటే అక్కడికి మళ్ళీ 2 o'clockకి శంషాబాద్లో దిగుతాం. రేపు వ్యూస్ మొత్తం అన్నీ చూపిస్తాను నేను. ఇక్కడైతే చూడండి సార్, మొత్తం మంచి చాలా బాగుంది కదా బీచ్ అయితే. కంటైనర్ బీచ్ హైలైట్ ఉంది. ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు. హాయ్ బ్రోస్. హాయ్. ఇక చూడండి, మొత్తానికి అయితే శాండ్ బాత్ అనేది చేస్తారు. ఇలా డిఫరెంట్గా ఉంది చూడండి. మసాజ్ అంట, థాయ్ మసాజ్, శాండ్ మసాజ్. ఇక్కడ మీరు చూడొచ్చు పారాగ్లైడింగ్ అవన్నీ ఉన్నాయి. ఈ పర్సన్ అబ్జర్వ్ అయ్యండి ఫ్రెండ్స్. ఈ పర్సన్ మెటల్ డిటెక్ట్ చేస్తుండు. గోల్డ్ ఎవరిదైనా పడిపోతే ఆ మెటల్ డిటెక్టర్తోనే గోల్డ్ దొరుకుతుంది కదా, అది తీసుకొని పాకెట్లో వేసుకుంటుండు. మంచిగా ఉంది. ఇది ఫారినర్ నుంచి వచ్చిండు. మంచి మెటల్ డిటెక్ట్ చేసుకొని గోల్డ్ దొరికినాయి అన్ని పాకెట్లో వేసుకుంటుండు. చూడండి ఫ్రెండ్స్, సముద్రంలో ఫ్రెండ్స్ కిరాక్ ఎంజాయ్ చేసినాం. కిరాక్ అంటే క్రాక్ ఎంజాయ్ చేసినాం. ఆ వేవ్స్ వస్తున్నాయి, ఎక్సలెంట్గా వస్తున్నాయి వేవ్స్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇలా మాది చెక్అవుట్ అయిపోయింది రూము. ఇక్కడ నుంచి మేము పారాగ్లైడింగ్ ఇంకా స్కూబా డ్రైవ్ ఇవన్నీ చేయడానికి పోతున్నాం. కార్ ఒకటి పికప్ చేసుకోవడానికి కార్ వస్తుంది. అక్కడ నుంచి మేము స్కూబా డ్రైవ్ అన్ని కంప్లీట్ చేసుకొని 5 o'clockకి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి మేము వెళ్తాం. బాయ్ ఫ్రెండ్స్. పికప్ చేసుకోవడానికి బస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ బస్సులో మినీ బస్ వచ్చింది. ఆ మినీ బస్లో అందరిని ట్రావెల్స్ని అందరిని ఎక్కించుకొని అక్కడ నుంచి ఒక సిటీ అవుట్స్కట్స్లో తీసుకెళ్ళి ఇంకొక బస్సులో అందరినీ డిస్ట్రిబ్యూట్ చేసి ఆ బస్సు అక్కడ నుంచి ఇక మనకి ఎక్కడైతే వెళ్ళాలో పారాగ్లైడింగ్ అవన్నీ చేయాలో అక్కడ ఆ బోట్ కాడికి తీసుకెళ్తుంది. ఆ బోట్ కాడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇక బోట్లకి ఎక్కి మనము సముద్రంలో మిడిల్లోకి వెళ్ళడానికి బస్ అయితే దిగేసినాం ఫ్రెండ్స్. ఇక బస్ దిగి అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళాలంట. అక్కడ నుంచి వాక్ చేసుకుంటా బోట్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ బోట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఎవరైతే బ్రోకర్ ఉంటాడో ఆ బ్రోకర్ ఎవరైతే తీసుకొచ్చారో మమ్మల్ని ఒక్కొక్క బోట్లకి షిఫ్ట్ చేసుకుంటా ఆ బోట్లకి ఎక్కియడం జరుగుతుంది. ఇక్కడైతే చూడొచ్చు మా పర్సన్ అయితే ఒక నుంచి ఉండే ఇక్కడ. అక్కడ నుంచి మాకు సెలెక్ట్ చేసుకుని అక్కడ బోట్లకి ఒక్కొక్కరిని పంపిస్తుండే ఈ బోట్లకి. ఈ ప్యాకేజ్ వచ్చేసి 59 rupees ఈ ప్యాకేజ్ ఇది ఫర్ హెడ్. ఈ ప్యాకేజ్లో 6 rides ఉంటాయి. ఆ 6 rides కంప్లీట్గా ఈ ప్యాకేజ్లో అవైలబుల్ ఉంటుంది.
ఇక మేమైతే ఇక సెలెక్ట్ చేసినాము, బోట్లకి అయితే ఎక్కుతున్నాము. ఇంకోటి 1500 కాకుండా ఎక్స్ట్రా 200 రూపీస్ మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే స్కూబా డ్రైవింగ్కి డ్రెస్ స్విమ్ డ్రెస్కి కావాలని చెప్పేసి 200 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అది మాత్రం అక్కడ మాకు చెప్పలేదు, చెప్పకుండానే మాకు ఇక్కడ ఎక్స్ట్రా 200 అనేది ప్యాక్ చేస్తారు. అందరి దగ్గర ఇలాగే వసూలు చేస్తారు. ఇది మాత్రం గుర్తు చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ ఇచ్చింది. పోతున్నాం కదా, ఏమనిపిస్తుంది? ఎట్లా సేమ్ ఇదే ఫీలింగ్ మళ్ళీ వచ్చినట్టుంటుందా? సముద్రంలో ప్రయాణం బోట్ అయితే ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది. ఆ బోట్ స్పీడ్గా వెళ్తుంటే ఆ వేవ్స్ వస్తుంటే మాత్రం బోట్ మాత్రం ఒక షేక్ అయిపోతుంది. ఆ షేక్ అవ్వడంతో కొద్దిగా కడుపులు అనేది ఎట్లా అవుతుంది, కళ్ళు తిరిగినట్టు అట్లట్టు అవుతుంది. కానీ అయినా సరే అట్లా ఉన్నాం. మేము స్కూబా డ్రైవ్ చేయడానికి ఇప్పుడు మా హ్యాండ్కి ఒక నంబర్ వేస్తారంట. ఆ నంబర్ రాపించుకుంటారు, ఒక్కొక్క లైన్ బై లైన్ వెళ్ళుకుంటా ఆ నంబర్ వేసిన తర్వాత నంబర్ వైజ్గా ఒక్కొక్కరు దింపుతారంట. చూడండి, మాతో పాటు ఇంకో బోట్ కూడా వస్తుంది. సముద్రం మధ్యలో వెళ్ళిన తర్వాత డిఫరెంట్గా ఒక డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. ఆ బోట్ అనేది కంప్లీట్గా ఇట్లా షేక్ అవ్వడంతోనే కడుపులో విసికేసి ప్లస్ కళ్ళు కూడా తిరిగేసి ఒక అందరూ కూడా పడుకుని పోయారు. అందరూ అంటే కళ్ళు తిరుగుతూ ఉంది అందరికీ, ఒక ఇట్లా చక్కెర వచ్చినట్టు కొంచెం ఎట్లనో డిఫరెంట్గా ఉండే. కానీ అందరూ ఎక్కడో అక్కడ పడుకోరు, మేమైతే అట్లా కూర్చొని ఉన్నాము ఒకరు. నాకు కూడా కొంచెం కళ్ళు తిరిగినట్టు అయింది. నేను కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలని చెప్పి రెస్ట్ తీసుకున్నా. గౌడ్ కూడా రెస్ట్ తీసుకున్నా, పడుకుని పోయిండు. ఇక చూడండి, ఇక్కడైతే మొత్తానికైతే మాకు సేఫ్టీ గార్డ్స్ ఇచ్చేసారు. ప్లస్ ఇక దిగడానికి స్కూబా డ్రైవ్ దిగడానికి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్ ఆపిరు. ఇక అక్కడ నుంచి అందరం ప్రిపేర్ అవుతున్నాం. ఒక్కొక్కరిని చూస్తుంటే అయితే భయం అవుతుంది మాకు. స్విమ్ సూట్ అయితే వేసుకోవడానికి రెడీ అయినాము. ఇక స్విమ్ సూట్ వేసుకుంటున్నాము. ఆ స్విమ్ సూట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. అది వేసుకుంటే బాడీ ఫిట్నెస్ వచ్చేసింది మంచి, అంటే బాడీ టైట్గా ఉండేసి మాకు మంచి సేఫ్టీగా మంచి అనిపించింది. అది ఇక్కడ ప్రొఫెషనల్ అయితే మాకు గైడ్ చేస్తుండ్రు. ఎట్లా అంటే మన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, మనం ఎట్లా ఉండాలి, వాటర్లో దిగినాక ఎలా ఉండాలి అని కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాడు. ఎట్లా మనం బ్రీత్ తీసుకోవాలి, బ్రీత్ ఎట్లా వదలాలి అనేది మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అనేది ఒక్కొక్కరు లైన్ బై లైన్ ఇస్తారు. जैकेट कंपलसरी है, चप्पल बोट में छोड़ना है, जैकेट कंपलसरी है। जो लोग के पास जैकेट नहीं है वो किसी से भी ले सकते हैं, कोई नहीं लेगा मेरे को बताओ। और जैकेट एक दूसरे को शेयर करना है। जो पैरासेलिंग में जा रहे हैं तभी स्कूबा के बाद ही स्विमिंग को जाना है, पहले स्कूबा हो जाएगा। जिसको नहीं आता है हाथ ऊपर करो। कितना लोगों को स्विमिंग नहीं आता है? किसको आता है हाथ नीचे करो, किसको आता है हाथ ऊपर करो। जो लोग ने हाथ ऊपर किया है स्विमिंग बिल्कुल भी नहीं करना है। स्विमिंग बिल्कुल भी नहीं करना है। जो स्विमिंग करेगा उसका स्कूबा छोड़ो, वीडियो भी बनना मुश्किल है। समझ में आया? स्कूबा के लिए स्विमिंग बिल्कुल भी जरूरत नहीं है, बिल्कुल भी नहीं चाहिए। हाथ और पैर बिल्कुल भी हिलना नहीं चाहिए। और क्या करना है क्या नहीं, इधर देखो स्कूबा में क्या क्या करना है क्या क्या नहीं करना है सब कुछ बताएगा। अच्छे से सुन पाओगे तब अच्छा कर पाओगे। डिपेंड ऑन यू, सब कुछ आपके ऊपर डिपेंड है। सब अच्छे से समझ के लेगा। राधे इंस्ट्रक्टर आपको जो चीज बता रहा है अच्छे से सुन के लेंगे। ओके, गुड मॉर्निंग एवरीवन। गुड मॉर्निंग। वेलकम टू गोवा। हिंदी इंग्लिश हिंदी कॉमन लैंग्वेज हिंदी। Okay, I will tell you about scuba diving details. Please listen to me carefully. Okay, this is adventure activity. Okay, कोई भी एडवेंचर में जा रहे हो वहाँ पे आपका पहला मेडिकल फॉर्म फिलअप करना पड़ता है। मिनिमम 30+ मेडिकल क्वेश्चन रहता है और लाइबिलिटी फॉर्म भी फिलअप करना पड़ता है। कोई भी एडवेंचर एक्टिविटी के लिए जा रहा है तो ठीक है, ये एडवेंचर एक्टिविटी है। बट दिस इज इंट्रोडक्शन टू स्कूबा डाइविंग। ये इंट्रोडक्शन है, ठीक है, स्कूबा डाइविंग का। सब लोग फर्स्ट टाइम यहाँ पे क्या रहेगा, ऐसा मार्क्स रहेगा। दिस इज स्कूबा मार्क्स। ओके, इसको पहनते ही आपका नोज बंद हो जाएगा। तो नोज बंद होते ही आपका नोज पूरा बंद करके रखना है। ऐसे जबरदस्ती नोज बंद हो गया फिर भी नोज को यूज करेगा तो आपका डिस्कम्फर्टेबल हो जाएगा। नोज बंद होते ही आपका माउथ का इस्तेमाल करना है। मुंह से ब्रीथ लेना है और मुंह से ही ब्रीथ छोड़ना है। एंड लेडर डाला जाएगा 2 लेडर। लेडर से नीचे उतरते ही आपको क्या होगा,
स्कूबा किट बैक साइड में पहनाएगा। जैसे लाइफ जैकेट पहने हो वैसे ही पहन लेना है और बैक साइड से आपको सिलेंडर के साथ एक ब्रीदिंग सोर्स रहेगा, उसी से ब्रीथ लेना है और छोड़ना है। ओनली माउथ का इस्तेमाल करना है, डोंट यूज योर नोज। अगर थोड़ा बहुत पानी आ गया नोज में तो आप पैनिक हो सकता है अगर नोज यूज करेगा तो। अगर थोड़ा बहुत पानी आ गया, और यहाँ पे देखो टूथ पोस्टन दिख रहा है, ये दोनों पार्ट दिख रहा है दोनों साइड में। इसको टीथ से पकड़ना है, होल्ड इट विद योर टीथ, लिप टाइट, मेक योर ओ सील विद योर लिप। उसके बाद ब्रीद इन ब्रीद आउट, ये दोनों चीज को ठीक से करना है। आपका हैंड नंबर दिया हुआ है वो वीडियो के लिए, आपको वीडियो अगर चाहिए हैंड नंबर यहाँ पे ओनली 4 हैंड सिग्नल यू हैव टू रिमेम्बर। दिस इज फास्ट हैंड सिग्नल ओके, इफ यू ओके यू कैन से यस आई एम ओके। दिस इज नॉट ओके सिग्नल एंड दिस मीन्स ऑल राइट, बट दिस इज स्कूबा में गो अप सिग्नल। गो अप सिग्नल ऐसे नहीं दिखाना है, आपको फिंगर को अप एंड डाउन करना है। दिस इज कॉल्ड गो अप सिग्नल ओके। एंड इमरजेंसी सिग्नल बोल के कुछ होता नहीं है। अगर इमरजेंसी सिग्नल क्या है, यहाँ पे बहुत सारा लोग इमरजेंसी टाइप का आता है, उसके लिए इमरजेंसी सिग्नल है 2 फिंगर ऐसे दिखाओ और ऐसे दिखाओ। दिस इज कॉल्ड इमरजेंसी सिग्नल। समझ में आया सबको? व्हाट इज दिस? ओके नॉट ओके इमरजेंसी। किसी को कोई क्वेश्चन? థ్యాంక్ యూ వెరీ మచ్. స్కూబా డ్రైవ్కి అయితే మేము ప్రిపేర్ అయిపోయినాం. సిలిండర్స్ అనేది ప్రిపేర్ అవుతున్నాయి. ఒక్కొక్క బ్యాచ్ని పిలుస్తున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే పెళ్ళేసి వచ్చి చాలా ఫెయిల్ అయిపోతారు. వాళ్ళని చూసి మాకైతే చాలా భయమైంది. స్కూబా డ్రైవింగ్ మొత్తం అన్ని వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఇచ్చినావు అర్థమైనా? అర్థమైందా నీకు? ఏమి ఇన్స్ట్రక్షన్స్ అర్థమైందా? స్టార్ట్ చేసారు కానీ వెళ్ళింబడే రిటర్న్ వచ్చేస్తారు. కొంతమంది చాలా మంది ఫెయిల్ అయిపోతారు. చాలా టఫ్ ఉంది, అందరు ఫెయిల్ అయిపోయి బయటకు వచ్చేస్తారు అందరు. వెరీ టఫ్. ఓకేరా అవుతుందా? అవుతా మనతోని అవుతుందా? తీస్తా, వీడియో తీస్తా. నీకు యాదరెడ్డి पानी से देख लो तो बोल हवा बहुत है बताऊंगा वो जा रहे तो जाऊंगा ఓకే. टेंशन पड़को, कूल गॉड. आज भाई वीडियो निकालो, मेरा वीडियो निकालते मैं उतारो. मैं मेरा साथ నేను దిగుతుంటే అయితే చాలా భయమైంది. నాకు స్విమ్మింగ్ కూడా రాదు, దాంతో స్విమ్మింగ్ కూడా రాదు, భయం అవుతుంది. మెల్లగా ఆక్సిజన్ సిలిండర్ అయితే వేసుకొని కిందికి దిగిన చూసాను. అనంతరావు సూపర్ డ్రైవ్ కి ప్రిపేర్ అయ్యిండు. సూపర్ డ్రైవ్ ప్రిపేర్ అయ్యిండు అనంతరావు. సిలిండర్ వేసుకొని అయితే దిగిన కిందికి, కానీ కింద లెగ్స్ మాత్రం టచ్ అవ్వట్లేదు. డీప్ కూడా చాలా డీప్ ఉందంట. ఆ సిలిండర్ వేసుకుని కొద్దిగా తేలుతున్నాయి ఇట్లా. మొత్తానికైతే స్లోగా డ్రైవ్ కంప్లీట్ చేసిన, కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు మాత్రం గోవాకి వెళ్తే మాత్రం స్కూబా డ్రైవ్ మిస్ చేయకుండా రాకండి. ఎక్సలెంట్ ఉంది.
దీనికి స్విమ్మింగ్ రాకపోయినా పర్లేదు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా అద్భుతంగా ఉంది. మంచిగా స్కూబా డ్రైవ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సూపర్ విజయవంతంగా కంప్లీట్ చేసినాము. ఎక్కడ స్కూబా డ్రైవ్ అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ అయితే అందరూ మా ఫ్రెండ్స్ అందరు స్టార్ట్ చేసారు. కానీ చాలా డీప్ ఉంది ఇది. లైఫ్ జాకెట్స్ వేసుకుంటే కొద్దిగా సేఫ్ ఉంది, లైఫ్ జాకెట్ వేసుకుంటే కొద్దిగా రిస్క్ ఏం అయితే లేదు. ఇక నేను కూడా దిగుదామని ఒక డేర్ చేసిన, లైఫ్ జాకెట్ వేసుకొని. ఇక మా ఫ్రెండ్స్ అందరూ పిలుస్తుంటే సరే ఇక నేను కూడా డేర్ చేస్తా అని చెప్పేసి ఇక మెల్లగా దిగుతున్నా కిందికి. దిగి అందులోకి వెళ్తున్నా. అయితే ఇక భయం అయితే నాకు చాలా భయం అవుతుంది. మా ఫ్రెండ్స్ అయితే ఇక చెప్పారు మేము ఉన్నామని చెప్పి వాళ్ళు ఇచ్చారు, సపోర్ట్ అయితే ఇచ్చారు. లైఫ్ జాకెట్ వేసుకుంటే ఓకే, అసలు మంచి తేలుతున్నాం ఇట్లా. వండర్ఫుల్. అయితే ఇంతవరకు ఎప్పుడు నేను ఇట్లా సముద్రంలో ఎప్పుడు దిగలేదు నేను, ఇది ఫస్ట్ టైము. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంది. మిడిల్కి అయితే వెళ్ళినా అట్లా నించున్నా కానీ మంచి తేలుతుంది మంచిగా. నెక్స్ట్ పారాలైడింగ్కి అయితే ప్రిపేర్ అయినాం. పారాలైడింగ్కి సపరేట్ బోట్ ఉంది. ఈ బోట్లకి ఎక్కితే దీనికి పారాలైడింగ్ అనేది ఉంటుందంట. ఇక్కడ చూడండి, పారాలైడింగ్కి అందరూ ఈ బోట్లకి అయితే ఎక్కిరు మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి. ఎక్సలెంట్ ఉంది. ఇక ఇక్కడ నుంచి పారాలైడింగ్ చేస్తాం. ఇక పారాలైడింగ్కి ప్రిపేర్ అయిపోయి పారాలైడింగ్కి అయితే వెళ్తున్నాం. ఒక పారాలైడింగ్కి వచ్చేసి 2 మెంబర్స్ ఇస్తుండు, ఫ్రంట్ ఒకరు బ్యాక్ ఒకరు అనేది. కానీ ఇది కూడా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా ఒక సమ్ లెంత్ వరకు తీసుకెళ్ళి అప్ డౌన్ చేసుకుంటా దించుతారు దీన్ని. వావ్ సూపర్. పైకి వెళ్ళిన తర్వాత మాత్రం ఎక్సలెంట్ ఉంది. పైకి వెళ్ళి కిందకి చూస్తే అయితే ఎక్సలెంట్, చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఛాన్స్ సేపు చేయాలనిపించింది. ఇట్లా డౌన్ చేసి మళ్ళీ అప్ చేసిరు. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. మీరు గోవాకి వస్తే మాత్రం పారాలైడింగ్ మిస్ కాకుండా ఎక్కండి. ఇది కూడా ఎక్సలెంట్ వండర్ఫుల్ ఉంటుంది. ఇది పారాలైడింగ్ కంపల్సరీ ఎక్కండి కంపల్సరీ. స్కూబా డ్రైవ్ ఇంకా పారాలైడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తానికి అయితే కోకా బీచ్ దగ్గరికి అయితే తీసుకెట్టారు మనకి. ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్కి దగ్గర ఇక్కడ కొన్ని రైడ్స్ ఉన్నాయి. బనానా రైడ్స్ అని, టబ్ రైడ్స్ అని, బోట్ రైడ్స్ అని కొన్ని రైడ్స్ ఉన్నాయి. ఆ రైడ్స్ ఇక్కడ మాత్రం బీచ్ దగ్గర కవర్ చేయాలి. ఈ బీచ్ పేరు వచ్చేసి కోకా బీచ్. ఈ కోకా బీచ్ లో చూస్తే కంప్లీట్ గా అన్ని రైడ్సే ఉన్నాయి. ఇంట్లో టబ్ రైడ్స్ అని, బనానా రైడ్స్ అని, డిఫరెంట్ రైడ్స్ అన్ని ఇంట్లోనే ఉన్నాయి. ఇక్కడ రైడ్స్ కోసమే ఇక్కడ బీచ్ దగ్గరకు వస్తారు అనిపిస్తుంది ఈ కోకా బీచ్ లా. కానీ ఇది కూడా ఎక్సలెంట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది ఇక్కడే వీడియో తీస్తుంటే ఆ టబ్ వచ్చేసి నా మీద పడ్డది. అప్పుడే నేను కింద పడిపోయి ఫోన్ కూడా అందులో పడిపోయింది. అప్పుడే వాటర్ వెళ్ళిపోయి ఫోన్ అనేది కొద్దిగా పాడైపోయింది. అందుకోసం ఈ వీడియోస్ అనేది కొద్దిగా డిలే అయిపోయింది. ఫోన్ అయితే చాలా ప్రాబ్లం వచ్చింది. అక్కడ నుంచి మళ్ళా ఇక వేరే ఫోన్ యూజ్ చేసి వేరే ఫోన్ లో మాత్రం ఇక వీడియోస్ తీయడం జరిగింది. ఇక్కడంతా మా ఈ 6 రైడ్స్ ఉన్నాయని చెప్పిన కదా, ఆ 6 రైడ్స్ లో ఈ స్కూటర్ బోట్ కూడా ఉంది. మొత్తం 6 రైడ్స్ కూడా కలిపి కూడా 1500 రూపీస్ ఛార్జ్ చేశారు. కానీ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ఈ స్కూటర్ బోట్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇది సూపర్ ఉంది. ఇంకా చాలా రైడ్స్ చేసినాము. ఇక నా రైడ్స్ తీస్తుంటే వీడియోస్ తీయడానికి అయితే కుదరలేదు. మేమైతే ఫుల్ ఎక్సలెంట్ గా ఎంజాయ్ చేసినాము. ఆ వీడియోస్ అయితే తీయలేకపోయినాం. బీచ్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము. 10 o'clock ఇక్కడికి వచ్చినాము. డిన్నర్ చేసుకొని బయట హోటల్స్లో డిన్నర్ చేసుకొని ఇక్కడ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము. బీచ్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి 5 kilometers వచ్చేసి ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకొని మేము ఫ్లైట్లకి అయితే ఎంటర్ అయిపోయినాము. 2 o'clock నైట్ midnight 2 o'clock వచ్చింది ఫ్లైట్. మేమైతే ఎక్కడమైతే ఫస్ట్ టైము లోపలికైతే ఎంటర్ అయిపోయినాము. ఫ్లైట్ అయితే చూడడానికి అయితే ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది. కాకపోతే బ్యాక్ టు హైదరాబాద్, బ్యాక్ టు హైదరాబాద్. వీఆర్ ఇన్ ద ఫ్లైట్. आपकी सामने वाली कुर्सी की पॉकेट में उपलब्ध है. कुर्सी की पेट ఫ్రెండ్స్
ఫ్లైట్లో మీరు ఎప్పుడైనా వాష్రూమ్ చూసిరా? వాష్రూమ్ వీడియో కూడా తీశాను. దీన్ని కామెడీ అనుకోండి. వాష్రూమ్ వీడియో అయితే వాష్రూమ్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న వీడియో తీసినాను, చూడండి ఒకసారి. చాలా చిన్నగా ఉంది ఇది వాష్రూమ్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి అయితే వచ్చేసినాము. ఇక్కడికి వచ్చేసే వరకు అయితే నైట్ 2 అయింది. కొంచెం ఫ్లైట్ డిలే అయిపోయి 2 అయిపోయింది. ఇక ఫ్లైట్ జర్నీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఈ వీడియో మాత్రం నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది చాలా ఎఫెక్ట్ పెట్టి మేము ఈ వీడియో తీసినాము. మా ఛానల్ ఇంత ఇంక్రీజ్ అవ్వడం మీ సపోర్ట్ వల్లనే. ప్లీజ్ ఈ వీడియోని ఇంత లెంతీగా చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ బై.